బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో 150 బిట్స్ వరకు మ్యాథ్స్ బిట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మిగతా బిట్స్ కంటిన్యూషన్ చూద్దాం. సమగన ప్రకతల వైశాల్యం 576 చదరపు సెంటీమీటర్లు అయినా సంపూర్ణతల వైశాల్యం ఎంత? మనకి సమగన ప్రకతల వైశాల్యము ఫార్ములా ఏంటి? 4a² = 576. సమగనం ప్రకతల వైశాల్యం ఈక్వల్ టు 4a² ఎంత ఇచ్చారు? మనకి 576 చదరపు సెంటీమీటర్లు ఇచ్చారు. సో 4a² = 576. a² = 576/4. ఈ 4 ఇందులో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 4 1 జర్ 16 ఉంటుంది, 4 4 జర్ 4 4 జర్. a² ఎంత వచ్చింది? 144 వచ్చింది. మనకి ఏం అడుగుతున్నారు? సంపూర్ణతల వైశాల్యం అడుగుతున్నారు. సమగనం సంపూర్ణతల వైశాల్యం ఫార్ములా ఏంటి? 6a². 6 × a² అంటే ఎంత? ఇది మనకి సెంటీమీటర్స్ 144. సో 6 144 జర్ ఎంత? 6 4 24, 2 ఉంది, 6 4 24ను 2 26, 2 ఉంది, 1 6 8, 864 చదరపు సెంటీమీటర్లు వచ్చింది. సో సమగన సంపూర్ణతల వైశాల్యం ఎంత? 864 చదరపు సెంటీమీటర్లు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్, స్తూపం యొక్క ప్రకతల వైశాల్యంను సమానంగా ఉంచుతూ వ్యాసార్థంను రెట్టింపు చేసిన దాని ఎత్తు ఎంత? సగమగును, రెట్టింపు అగును, 1.5 రెట్లు ఉండును, 3 రెట్లు ఉండును. స్తూపం అన్నారు. స్తూపం యొక్క ప్రకతల వైశాల్యం ఫార్ములా ఏంటి? స్తూపం అంటే ఈ విధంగా ఉంటుంది. ఇది వ్యాసార్థం, ఇది r, ఇది h. ఇక్కడ ఏమడుగుతున్నారు? స్తూపం యొక్క ప్రకతల వైశాల్యం సమానంగా ఉంచుతూ. స్తూపం యొక్క ప్రకతల వైశాల్యం ఈక్వల్ ఎంత? 2πrh. వైశాల్యాన్ని సమానంగా ఉంచుతూ వ్యాసార్థాన్ని రెట్టింపు చేసిన అంటే ఏమవుతుంది మనకి ఇక్కడ? ఈ వ్యాసార్థం అనేది రెట్టింపు చేస్తే, దీన్ని రెట్టింపు చేస్తే ఈ విధంగా వస్తుంది. అంటే ఇందులో సగం అవుతుంది. ఎత్తు అనేది ఏమవుతుంది? సగం అవుతుంది. సో ఏ విధంగా చూద్దామంటే a = 2π × rని డబుల్ చేయమన్నారు h. సో మనకి ఇది సమానంగా ఉంచమన్నారు కాబట్టి h ఎంత వేస్తే ఇక్కడ మనకి h/2 వేస్తే క్యాన్సిల్ అవుతుంది, 4 వేస్తే క్యాన్సిల్ అవుతుంది. చూడు, h/2 వేస్తే మనకి ఈ 2 2 క్యాన్సిల్ అవుతుంది, 2πrh అనేది వస్తుంది. అంటే ఎత్తు అనేది ఏమవుతుంది? వ్యాసార్థం రెట్టింపు చేసిన దాని ఎత్తు అనేది ఏమవుతుంది? h/2 అవుతుంది. అంటే సగము అవుతుంది. h = h/2 అవుతుంది, సగం అవుతుంది కాబట్టి. నెక్స్ట్, సంబాహు త్రిభుజంలో 3 సెంటీమీటర్ల వ్యాసార్థముగా గల వృత్తము అంతర్లిఖించబడిన త్రిభుజ వైశాల్యం చదరపు సెంటీమీటర్లో ఎంత అన్నారు? సంబాహు త్రిభుజంలో, ఇది సంబాహు త్రిభుజం అనుకుంటే వృత్తం అంతరంగా లిఖించబడింది. ఇది వ్యాసార్థం ఎంత అన్నారు? r = 3 ఇచ్చారు. r = 3 ఇచ్చారు. వ్యాసార్థము వృత్తం r వ్యాసార్థం అంటే సంబాహు త్రిభుజంలో 3 సెంటీమీటర్ల వ్యాసార్థముగా గల వృత్తము అంతర్లిఖించబడిన త్రిభుజ వైశాల్యము చదరపు సెంటీమీటర్లో ఎంత? మనకి అంతరంగా లిఖించబడింది కాబట్టి దీని యొక్క వ్యాసార్థానికి ఫార్ములా ఏంటి? r = a/2√3. సో మనకి r వాల్యూ ఎంత? r = 3 ఇచ్చారు కాబట్టి 3 సెంటీమీటర్స్ ఇచ్చారు కాబట్టి 3 = a/2√3. సో a ఇక్కడ నుంచి దీన్ని తీసుకొస్తే a = 3 × 2√3. సో ఏ వాల్యూ ఎంత వచ్చింది? 6√3 వచ్చింది. 6√3 సెంటీమీటర్స్ వచ్చింది. వచ్చిన తర్వాత త్రిభుజ వైశాల్యం మనకి వృత్తం అంతరంగా లిఖించబడింది కాబట్టి త్రిభుజ వైశాల్యం సంబాహు త్రిభుజ వైశాల్యం ఫార్ములా ఏంటి? సంబాహు త్రిభుజ వైశాల్యం a = √3/4 a². అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు సంబాహు త్రిభుజంలో వ్యాసార్థం ఫార్ములా a/2√3, వైశాల్యానికి √3/4 a². √3/4 × a² అంటే
6√3 హోల్ స్క్వేర్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, √3/4 ఇంటూ 6 6 జర్ ఎంత 36, √3 హోల్ స్క్వేర్ అంటే ఇంటూ 3. ఈ 4 అనేది 96లో 36లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 9 టైమ్స్. అంటే 9 3 జర్ ఎంత 27 √3 చదరపు సెంటీమీటర్లు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ x1, x2, etc. 3 అని సో ఆన్ x10 అంశముల సగటు 20 అయినప్పుడు x1 + 4, x2 + 8, x3 + 12 etc. సో ఆన్ x10 + 40ల సగటు ఎంత అన్నారు. మనకి సగటు ఫార్ములా ఏంటి, సగటు ఫార్ములా ఈక్వల్ టు రాశుల మొత్తము బై రాశుల సంఖ్య. సో దాన్ని బట్టి ఏమవుతుంది, 10 అంశంలో సగటు ఇచ్చేసారు ఇక్కడ ఆల్రెడీ. 20 = x1 + x2 + x3 + etc. సో ఆన్ x10/10. 10 రాశులు కాబట్టి 10. ఇప్పుడు ఏమడుగుతున్నారు, x1 + 4, x2 అంటే దీని యొక్క సగటు ఎంత అన్నారు. x1 + 4 x2 + 8 x3 + 12 etc. సో ఆన్ x10 + 40/10ల సగటు ఎంత అని అడుగుతున్నారు. సో ఇది ఏ విధంగా వస్తుందంటే మనకి దీన్ని ఏ విధంగా సెపరేట్ చేయొచ్చు, ఇక్కడ x1లన్నీ ఒక చోట రాసుకుంటే x వేరియబుల్స్ x1 + x2 + x3 + etc. సో ఆన్ x10 + 4 8 12 4 + 8 + 12 + etc. సో ఆన్ 40/10. దీన్ని సపరేట్గా రాస్తే మనకి 10 అనేది ఈ రెండింటికి వర్తిస్తుంది కాబట్టి x1 + x2 + x3 + etc. సో ఆన్ x10/10 ప్లస్ 4 కామన్ తీస్తే ఇక్కడ మనకి 1 + 2 + 3 వస్తుంది. 1 + 2 + 3 etc. సో ఆన్ 10/10 వచ్చింది. దీని వాల్యూ ఎంత మనకి, దీని వాల్యూ ఈక్వల్ టు ఎంత 20. సో 20 ప్లస్ ఇక్కడ 4/10 బయటకు తీస్తే మనకి n పదాల మొత్తానికి ఫార్ములా ఏంటి, n × n + 1/2 కదా. ఇక్కడ n అంటే ఎంత మనకి 10 తీసుకుంటాం, అంటే 10 × 10 + 1/2. ఇది n పదాల మొత్తానికి ఫార్ములా, n × n + 1/2. ఎందుకని 1 + 2 + 3 etc. సో ఆన్ n పదాల మొత్తానికి ఫార్ములా n × n + 1. మనకి ఇక్కడ n వాల్యూ ఎంత 10. అప్పుడు ఏమవుతుంది 20 ప్లస్ ఈ 10 క్యాన్సిల్ అవుతుంది, 4లో ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 × 10 + 1 అంటే 11. సో 20 + 22 = 42. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. సో ఇలాంటి మోడల్ ఇచ్చినప్పుడు ఈ ప్రాసెస్లో చేసుకోవాలి. నెక్స్ట్ n అంశంలో సగటు 5 అయినా ఇందులోని ప్రతి అంశంను రెట్టింపు చేస్తూ 1ని తొలగించక ఏర్పడు అంశంలో సగటు ఎంత అన్నారు. సో మనకి ఇక్కడ చూసుకుంటే n అంశంలో సగటు అన్నారు, అంటే అర్థమెటిక్ మీన్ ఈక్వల్ టు ఎంత అన్నారు 5. అయితే ఇందులో ప్రతి అంశమును అన్నారు కాబట్టి ఇక్కడ మనకి షార్ట్ కట్ ఫామ్ అవుతుంది. ప్రతి అంశంను రెట్టింపు చేస్తే, ప్రతి అంశం అంటే దీన్ని రెట్టింపు చేస్తూ 1ని తొలగించగా అంటే -1 చేస్తే మనకి ఎంత వస్తుంది, 2 5 10 -1 = 9. ఇది షార్ట్ కట్ ఫామ్. ఈ విధంగా అంటే ప్రతి అంశమును ఇచ్చినప్పుడు మాత్రమే ఈ ఫార్ములా అనేది, ఈ షార్ట్ కట్ అనేది ఉపయోగపడుతుంది. మనకు అర్థమెటిక్ మీన్ ఇచ్చారు 5 ఇచ్చారు, దీన్ని రెట్టింపు చేస్తూ 1 తొలగించమన్నారు. 1 తొలగించినప్పుడు ఎంత అవుతుంది, సగటు 9 అవుతుంది. నెక్స్ట్ 14 x y 18 17 అనే అవర్గీకృత దత్తాంశపు సగటు మధ్యగతము yకి సమానము మరియు y = x + 1 అయిన మధ్యగతము ఎంత అన్నారు. సో మధ్యగతము అంటే మనకి
కనుక్కోవాలి మధ్యగతం. ఇక్కడ ఏమి ఇచ్చారు? 14 x y 18 17 ఇచ్చారు. 17 ఇచ్చి మనకి y ఈక్వల్ టు ఏమన్నారు? x ప్లస్ 1 అన్నారు. సగటు ఎంత? మధ్యగతానికి సమానం అన్నారు. అంటే సగటు ఈక్వల్ టు రాశుల మొత్తము బై రాశుల సంఖ్య చేస్తే మనకి ఎంత వస్తుంది? y ఈక్వల్ టు, y అంటే మనకి ఎంత? y ఈక్వల్ టు 14 ప్లస్ x ప్లస్ y ప్లస్ 18 ప్లస్ 17 బై ఇవన్నీ రాశులు 1 2 3 4 5 కదా, 5. సో y వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి మనకి? x ప్లస్ 1 అంటే x ప్లస్ 1 ఈక్వల్ టు 14 ప్లస్ x ప్లస్ y అంటే x ప్లస్ 1 ప్లస్ 18 ప్లస్ 17 బై 5. ఈ 5 తీసుకొస్తే ఏమవుతుంది? 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు, దీన్ని యాడ్ చేస్తే మనకి ఎంత? 14 ప్లస్ ఇది 2x అవుతుంది. 14 15 15 ప్లస్ 18 అంటే 45, 15 ప్లస్ 18 అంటే 35, 35 ప్లస్ 17 అంటే 14. సో 15 18 17, 8 ప్లస్ 7 అంటే 15, 15 ప్లస్ 5 అంటే 20, 2 ఉంది, 2 ఉంది, 2 ప్లస్ 3 5 50, 50 ప్లస్ 2x బై 2x. ఇక్కడ 5x ప్లస్ 5 ఈక్వల్ టు 50 ప్లస్ 2x. సో ఏమవుతుంది? ఈ ఎక్స్ని తీసుకొస్తే 5x మైనస్ 2x ఈక్వల్ టు 50 మైనస్ 5 చేస్తే 3x ఈక్వల్ టు 45 వచ్చింది. ఈ 3 అనేది ఇందులో టైమ్స్ 15 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఎక్స్ వాల్యూ మనకి 15 వచ్చింది. సగటు అన్నారు, సగటు అంటే వైయే కదా, 15 ప్లస్ 1 ఈక్వల్ టు 16. మధ్యగతం ఎంత? మధ్యగతం అంటే y కదా, y వాల్యూ, ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 15 వచ్చింది. సో y వాల్యూ అంటే x ప్లస్ 1 అంటే 15 ప్లస్ 1 16. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. మిగతా బిట్స్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను.